హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇదైతే మా బంతిపూల తోట. ఇప్పటికే 2 సార్లు అయితే చెత్త అయితే తీసామండి. మళ్ళీ చెత్త అయితే వచ్చేసింది. చూడండి చెత్త అయితే ఎలా ఉందో. మందు కూడా 4-5 సార్లు అయితే కొట్టాము. ఇంతవరకు మొక్కలు అయితే బాగున్నాయి. మొగ్గలు అయితే వచ్చేసాయండి. మొగ్గలంతా ఒకేసారి అయితే గిల్లేసాము. ఎందుకంటే చెట్టు అయితే ఇంప్రూవ్ కాదు, పెద్దగా కవ్వదు, ఇలానే ఉండిపోతుందని చెప్పి ఒక వరుస మొగ్గలు అయితే మొత్తం తుంచేసాము. ఇంకోసారి మొగ్గలు వస్తే వాటిని కూడా తుంచేసి తర్వాత వచ్చే మొగ్గలను పువ్వులకు వదలాలి. ఇంతసేపు వరకు ఈ తోటలో నెమళ్ళు అయితే ఉన్నాయండి. నేను రాగానే అవైతే వెళ్ళిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ తోట అయితే మా మామ వాళ్ళది స్వీట్ కార్న్ తోట. 3 కేజీల గింజలు అయితే నాటారు. ఇప్పుడైతే రేట్లు తగ్గిందని చెప్పి అంటున్నారు. కేజీ 8 రూపాయలు అయితే ఉంది అంటున్నారు. అక్కడ దూరంగా కనిపిస్తున్నది క్యాబేజీ కోసుపు తోట అండి. దానికి మొత్తం రోగం అయితే వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, మా చుట్టుపక్కల పంట పొలాలు. అదైతే మండీళ్ళ ట్యాంక్ నిండా అయితే నీళ్ళు ఉన్నాయి. ఆవుల కోసం మధ్యలో అయితే జొన్నలు అయితే వేసుకున్నామండి. చూడండి మొగ్గలు అయితే వచ్చేసాయి. ఇక్కడ ఒక బస్వన్న అయితే చచ్చిపోయింది. ఈ తోటకి ఇంతసేపు వరకు మందైతే కొట్టారండి మా మామ వాళ్ళు. మా బంతిపూల తోటకైతే నైట్ టైంలో కొడుతున్నాడండి మా ఆయన మందు. అందుకే వీడియో అయితే తీయలేదు నేను. డే టైంలో బోరు బండికైతే వెళ్తాడు, నైట్ టైంలో వచ్చి మంది అయితే కొడుతున్నారు. ఈసారి ఎవరిని కూలి వాళ్ళని పిలిచి చెత్త అయితే మొత్తం క్లీన్ చేయించాలి. మా అమ్మ మొన్న అనపగింజలు అయితే నాటిందండి. తోట చుట్టూ అయితే నాటింది. అదిగో మొలకలు అయితే వచ్చాయి అవి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నెమలికే అండి ఇది. చిన్న నెమలిక కరెక్ట్గా అయితే కనిపించదు. ఇప్పుడు చూడండి బాగానే కనిపిస్తుంది. పింఛం అయితే సరిగ్గా రాలేదండి, కాకపోతే ఇది నెమలికే. మా చుట్టుపక్కల పిల్లలు పెద్దవి అంతా ఎక్కువ నెమళ్ళు అయితే ఉన్నాయండి. ఇక్కడ దూరంగా కనిపిస్తుందో చూడండి. ఆ మానులకు అయితే ఎక్కువగా ఉంటాయి. వీడియో తీసుకుందామని వెళ్దామనే లోపు అవి అయితే పారిపోతాయి. మా జొన్నకర్లకు మొత్తం పురుగు అయితే పట్టేసింది. రెండు తోటలు అయితే వేసాము చూడండి. దాంట్లో కొబ్బరి చెట్లలో ఒక పంట అయితే వేసాము. దీంట్లో కూడా నాటాము చూడండి. టమాటా తోట అయితే వేసామండి. దాంట్లో అయితే మొత్తం లాస్ అయితే వచ్చింది. మేము పట్టిన ఖర్చులు అయితే 1 లక్ష రూపాయల దాకా అయ్యాయండి. మొత్తం ఎరువులు తోలించి పేపర్ వేసి, ఆ పేపర్ కూడా కుక్కలంతా చించేసాయి. కుక్కలు చించేసిన తర్వాత మళ్ళీ ఇంకో 2వ వరుస పేపర్ కొద్దిగా అయితే వేసాము అక్కడక్కడ.
వేసే కూలీ ఖర్చులు మొత్తం గూటాలు అయితే కొనింది. ఎరువులు మందులు అంతా చాలా వరకు అయితే ఖర్చు వచ్చింది. దాంట్లో ఇంతవరకు 10,000 కూడా రాలేదండి. 2 కోతలు అయితే కోసాము. మొన్నటి వరకు రేట్ అయితే ఉండింది 500 రూపాయల వరకు పోతూ ఉండిందండి. ఇప్పుడైతే తగ్గిపోయింది రేటు. నిన్న 250 రూపాయలు అయితే రేటు పోయింది. నాది కూడా మూడు రకాల కాయలు అయితే వేసామండి. 3 రకాల కాయలు అంటే పెద్ద కాయలు చిన్న కాయలు అలానే వేసాము. నాకైతే టమాటాలు అయితే ఏమి రాలేదండి. ఈ పూల తోటల రేట్లు రావాలని చెప్పి అయితే అనుకుంటున్నాను. చాలా ఆశలు అయితే పెట్టుకున్నామండి పంటల పైన. మాకు చాలా అప్పులైతే ఉన్నాయి. పంటలు ఏదైనా వస్తే అప్పులైతే కొద్దిగా తీర్చుకుందామంటే పంటలేమో ఇలా చేస్తున్నాయి. నేను నాకు అనిపించింది అయితే చెప్తున్నాను. నేను తప్పుగా ఏమి చెప్పింటే క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.